సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కన్నుమూశారు. తిహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తోన్న ఆయన అస్వస్థతకు గురవడంతో ఉదయం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఇక అప్పటికే సజ్జన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన సజ్జన్ కుమార్ ఔటర్ ఢిల్లీ స్థానం నుంచి 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. జీవిత ఖైదు పడిన తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో 1984 నవంబర్ 1న సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి. నానావతి కమిషన్ నివేదిక ప్రకారం ఈ అల్లర్లలో 2700 మందికి పైగా మరణించారు. ఇందుకు సంబంధించి సజ్జన్ కుమార్ పై మొత్తం 3 కేసులు నమోదు కాగా ఇందులో 2 కేసుల్లో ఆయన దోషిగా తేలారు. ఇక మరో కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 5 సిక్కులను చంపి గురుద్వారాకు నిప్పు పెట్టిన కేసులో 2018లో ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధించింది. ఇక సర్దార్ జస్వంత్ సింగ్ ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ ను చంపిన కేసులోనూ 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు ఆయన్ను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.